హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఇవాళైతే మనము ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఒక చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ముంబై ఇండియన్స్ అయితే అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వరుసగా 3 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. వేరే పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్లయితే హై ఆన్ కాన్ఫిడెన్స్ మీద అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము సో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మాత్రం ఈక్వల్గా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో 17 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది, 17 మ్యాచెస్ అయితే పంజాబ్ కింగ్స్ అయితే గెలిచారు ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఆడిన 34 మ్యాచెస్లో అయితే సో నెక్ అండ్ నెక్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రైవల్రీ మాత్రం మనము చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు ఈ మ్యాచ్ అయితే వాన్ఖేడే స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా మనం పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఎప్పట్లాగే ఇంకొక బ్యాటింగ్ ట్రాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. అన్లెస్ పిచ్ని అయితే చేంజ్ చేసి సో ఒక ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే ట్రాక్ ఇస్తే తప్పిస్తే మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే సో లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినాం ఫ్రెండ్స్. ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో 240+ అయితే కొట్టగలిగారు ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా అయితే బౌలింగ్ ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూ వచ్చే అవకాశం ప్రతి మ్యాచ్లోనూ ఉంటుంది కాబట్టి. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం భారీ స్కోర్ సాధిస్తే మాత్రం ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి కూడా మాత్రం ఇక్కడ మనము చూసుకున్నట్లయితే. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ముంబై అయితే అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్ అయితే ఉంటుందని చెప్పినా కదా ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో కూడా మొత్తం హోమ్ గ్రౌండ్లో సో ఆర్సీబీకి అగేన్స్ట్ అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మెయిన్గా బౌలింగ్లో అయితే సమస్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్కి మాత్రం ఇక్కడ డెఫినెట్లీ మనం చూసుకున్నట్లయితే సో ఏమాత్రం క్లిక్ అయితే అవుతలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ బౌలింగ్ అటాక్ ఎస్పెషల్లీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో చాలా రన్స్ కూడా అయితే లీక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పవర్ ప్లేలో కావచ్చు, మిడిల్ ఓవర్స్లో కావచ్చు, డెత్ ఓవర్స్లో కావచ్చు. సో అదైతే చాలా అడ్రస్ చేసే ఇదైతే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముంబైకి అవసరం మాత్రం చూసుకున్నట్లయితే ట్రెంట్ బోల్ట్ కూడా ఫామ్లో లేకపోవడం ఎంఐకి ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్సర్న్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బోల్ట్ పవర్ ప్లేలో మంచిగా వేస్తేనే ముంబైకి ఒక మంచి స్టార్ట్ వస్తుంది ఫ్రెండ్స్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే. మరియు బుమ్రా కూడా అంత ఎఫెక్టివ్గా కాకపోవడం సో కూడా ముంబైకి అయితే చాలా దెబ్బ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళ 2 మెయిన్ బౌలర్స్ అయితే ఫామ్లో లేకపోవడం చాలా చాలా బిగ్గెస్ట్ కన్సర్న్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్కి మాత్రం ఇక్కడ డెఫినెట్లీ చూసుకున్నట్లయితే సో బుమ్రా అండ్ బోల్ట్ ఎంత త్వరగా ఫామ్ అందుకుంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనము ఇక్కడ ముంబైకి చూసుకున్నట్లయితే. సో వీళ్ళకి తోటి సో శార్దుల్ ఠాకూర్ ఒక్కడే మొత్తం అయితే మంచి అయితే బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం రన్స్ ఎక్కువ అవుతున్నా సో వికెట్స్ అయితే తీసుకొని అయితే కలుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఓపెనర్స్ పర్వాలేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, కొంచెం మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సో రోహిత్ శర్మకి అయితే కొంచెం ఇంజురీస్ కేర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో. సో ఫిట్గా ఉంటాడో లేదో చూడాలి ఫ్రెండ్స్ ఈ మ్యాచ్కి. సో తనతో పాటు ర్యాన్ రికల్టన్ కూడా కొంచెం మంచి ఫామ్లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరూ కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం. డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎంఐకి సో సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో పర్వాలేదు ఫ్రెండ్స్, ఒక క్విక్ ఫైర్ నాక్ అయితే ఆడాడు. సో బ్యాటింగ్ అయితే కొంచెం అంత పర్వాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మంచిగా అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక్క కన్సర్న్ ఏమంటే తిలక్ వర్మ ఫామ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే క్లిక్ అయితే కాలేదు ఈ సీజన్ మాత్రం చూసుకున్నట్లయితే. సో తిలక్ వర్మ కూడా ఫామ్ అందుకోవాలని అయితే కోరుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ మాత్రం డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము. మరియు తనతో పాటు హార్దిక్ కూడా ఫ్రెండ్స్, హార్దిక్ కూడా ఇంకొంచెం కన్సిస్టెంట్గా ఆడాలని అయితే కోరుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఒక క్యాప్టెన్స్ రెస్పాన్సిబిలిటీతో ఆడాలని అయితే. మరియు లాస్ట్ మ్యాచ్లో షెర్ఫెన్ రుతర్ఫర్డ్ అయితే అదరగొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్లో ఒక సూపర్ నాక్ కూడా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు. సో మంచిగా సెటిల్ అయితే అయ్యాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టీంలోకి మాత్రం చూసుకున్నట్లయితే మనం షెర్ఫెన్ రుతర్ఫర్డ్ మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ. సో చేంజెస్ ఏమైతే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ ప్లేయింగ్ లైన్కి, అన్లెస్ రోహిత్ శర్మ రికవర్ కాకుంటే మాత్రం. సో క్వింటన్ డికాక్ రావచ్చు ఫ్రెండ్స్ మేబీ తన ప్లేస్లో. తప్పిస్తే పెద్ద చేంజెస్ అయితే నేను చూడట్లేదు ఫ్రెండ్స్ ఈ టీంలో. ఇంకా పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో హై అండ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఒక బ్రిలియంట్ విక్టరీ అయితే కొట్టయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఈ మ్యాచ్లోకి మాత్రం చూసుకున్నట్లయితే వాళ్ళు. సో ఎస్పెషల్లీ బౌలింగ్లో వాళ్ళు ఎలా అయితే పుల్ బ్యాక్ చేశారో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్లో అయితే అదైతే బ్రహ్మాండం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సూపర్గా పుల్ బ్యాక్ అయితే చేయగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరైతే ఆల్ గన్స్ బ్లేజింగ్ అయితే వెళ్ళారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 100+ రన్స్ అయితే కొట్టగలిగారు సో పవర్ ప్లేలో. సో అక్కడ నుంచి పుల్ బ్యాక్ చేసి జస్ట్ 219కి రిస్ట్రిక్ట్ చేయడం మాత్రం డెఫినెట్లీ ఒక స్ప్లెండిడ్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ నుంచి చూసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ. సో మిడిల్ ఓవర్స్లో డెత్ ఓవర్స్లో అదరగొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బౌలింగ్ అటాక్ చాలా మంచి సింక్లు ఉంది, మంచిగా ఫామ్లో కూడా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అటాక్ చూసుకున్నట్లయితే. మరి హర్షదీప్ సింగ్ కూడా 2 వికెట్స్ తీసుకోవడం, కొంచెం ఫామ్ అందుకోవడం ఒక చాలా మంచి పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్కి మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ.
సో ఎందుకంటే లీడర్ ఆఫ్ ది పేస్ అటాక్ కాబట్టి. మరియు తనతో పాటు చహల్ కూడా ఫ్రెండ్స్, చహల్ కూడా పర్వాలేదు ఫ్రెండ్స్, మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో చహల్ ఎప్పుడైనా డేంజరస్ అని మన అందరికీ తెలిసిందే గైస్. సో మెయిన్ స్పిన్నర్ కూడా కాబట్టి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అటాక్లో. మళ్ళీ వీళ్ళతో పాటు జావియర్ బార్ట్లెట్ కూడా సో మంచిగా అయితే బౌలింగ్ అయితే వేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక బ్రిలియంట్ ఎడిషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ నుంచి పంజాబ్ కింగ్స్ టీంకి మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ. మరియు బ్యాటింగ్ చూసుకుంటే సో చాలా మంచిగా అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ సో సూపర్గా ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రియాన్ షారియా కావచ్చు, ప్రప్ సిమ్రన్ సింగ్ కావచ్చు ఫ్రెండ్స్, ఇద్దరైతే సూపర్గా అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పవర్ ప్లేలో. మరియు శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉండడం ఒక శుభ సూచకం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ టీంకి మాత్రం మనం డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో శ్రేయస్ అయ్యర్తో పాటు కూపర్ కాన్లీ కూడా అయితే మంచిగా అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ టీంలో చూసుకున్నట్లయితే. సో ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ఈ ఇయర్. సో కానోలీ కూడా అయితే మంచిగా అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాటింగ్ ఆర్డర్లో. మరియు శశాంక్ సింగ్ గురించి తెలిసిందే గాయ. సో తను వచ్చినప్పటి నుంచి అయితే పంజాబ్ కింగ్స్లో ఒక న్యూ ఎనర్జీ అయితే తెచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫినిషింగ్తో ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. మరియు శశాంక్తో పాటు మార్కస్ స్టోయినిస్ కూడా అయితే ఉన్నట్టు ఫ్రెండ్స్ ఒక సాలిడ్ పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ దగ్గర మాత్రం. ఇక్కడ మనం డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎంఐ అయితే ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారో చూడాలి ఫ్రెండ్స్ వీళ్ళని. ఇంకా ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు. సో విన్నింగ్ కాంబినేషన్ ఉంది కాబట్టి అదే కంటిన్యూ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నా, అన్లెస్ ఏమైనా ఇంజురీస్ కేర్స్ ఉంటే తప్ప. మరియు ప్రిడిక్షన్ విషయానికి వస్తే సో పంజాబ్ కింగ్సే ఫేవరెట్స్ టు విన్ దిస్ మ్యాచ్ అని చెప్తా ఫ్రెండ్స్. నేను డెఫినెట్లీ టీం పరంగా కావచ్చు, ఫామ్ పరంగా కావచ్చు సుపీరియర్గా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు ముంబై ఇండియన్స్కి చూసుకున్నట్లయితే. సో ముంబైకి హోమ్ అడ్వాంటేజ్ ఉన్నా ఎంతవరకు యూజ్ చేసుకోగలుగుతారు అనేది ప్రశ్న అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.